చిట్టీలేసే కాన్నో అప్పు తీసుకున్న కాన్నో జమానతున్నారా మీరెప్పుడన్నా? ఉన్నోళ్ళకి తెలుస్తుంది దాని బాధ. కట్టెటోడు కట్టకుంటే నడిమిట్లున్నోని కుత్కెకు పడుతుందిగా అప్పు. గందుకే చాలా మంది జమానత్ ఉండమంటే ఒకటికి 30 మాటలు ఆలోచన చేసి గప్పుడు సంతకం పెడతారు. కానీ ఒక మనిషి ఏం తక్కువ 30-40 లక్షల మందికి జమానత్ ఇచ్చి 2 కింద పైకం కట్టబోతున్నాడు. ఆయన ఎవలో చూడుండ్రి. అయ్యా యోసందాలరు, ఇదిగా మీ వార్తనే మంచిగా నుండ్రి. మీ రుణమాఫీ గడియ దగ్గరకు వచ్చింది. మళ్ళా పోయినేడు మీ బ్యాంకు లోన్లా పావుల మందం పైకం కట్టింది కదా సర్కారు. ఇగో మళ్ళీ ఇప్పుడు 2 కట్టబోతున్నది. ఆనలు పడి దుక్కులు దున్నుకుంటా రైతులు మస్తు ఆనందంగా ఉన్నారు. ఈ మోక మీదనే వాళ్ళ బెంకప్లో ఇంకో పావుల ఆసరా కడితే ఇంకింత జోరు మీద వ్యవసాయం చేస్తారని ఈ ఆలోచన చేస్తున్నదట సర్కారు. కాకుంటే పావుల మందం పైకం ఒకపారే కట్టకుండా 2 మీద కట్టేటట్టు కొడుతున్నది. అంటే 2000 కోట్ల చిల్లర ఇప్పుడు కట్టి తతిమ 2000 కోట్ల రూపాయలు సర్కారుకు చేయి తిరిగినాక 4 వద్దులకు కడతారట. అగో మళ్ళా గిదేంత ఆకులాట, మొత్తం ఒకపారే కట్టాలి కదా అని మీరేం రంది పెట్టుకోకుండ్రి. అంతా ఆఫీసర్లు బెంకోలే చూసుకుంటారు. కానీ సీఎం సారు కాగితాల మీద సంతకం పెట్టంగానే సర్కారు గల్లెపెట్టే తాళం తీసి అందులోకెళ్ళి పైకం లెక్క పెట్టి బెంకోల గట్టుడే ఆల్చం. మీ అప్పుల ఆటనమందం అప్పు బాధ తీరినట్టే. మరి కర్మాటన సంగతి ఏందని ఇప్పుడే అడిగారు. అది కూడా అవుతుంది ఇంకా 2 ఏళ్ళలో. కానీ ఇప్పుడైతే పాస్బుక్ల జిరాక్సులు తీసి పెట్టుకొని తయారుగా ఉండుండ్రి.